వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నిన్న మంగళవారం జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడుల్లో పహల్గాం దగ్గర అయితే ఈ ఉగ్ర దాడిలో భాగంగా సోమిశెట్టి తిరుపాలు అండ్ పద్మ దంపతుల కుమారుడు సోమిశెట్టి మధుసూదన్ మృతి చెందడం జరిగింది. ఇది ఎంతో హృదయ విదారక ఘటనగా మనం చెప్పుకోవచ్చు. సోమిశెట్టి తిరుపాలు గారికి అండ్ పద్మజ గారికి ఏకైక సంతానం సోమిశెట్టి మధుసూదన్. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఆ సిస్టర్స్లో వాళ్ళ హస్బెండ్స్ అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది ఈ విధంగా జరిగింది అని చెప్పి? నిన్న ఈవినింగ్ తెలిసింది మేడం. మాకు 7 o'clock ఇన్ఫర్మేషన్ తెలిసింది ఇట్లా అటాక్ జరిగిందని. మేము యాక్చువల్గా నాకు అటాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మేము ఆఫీస్లో వర్క్ ఇన్వాల్వ్ అయినాం. సో అప్పుడు టీవీలో చూస్తే ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. మేము కాంటాక్ట్ అయ్యాము అక్కడ అఫీషియల్స్ తోటి. క్యాజువాలిటీ లిస్ట్లో ఫస్ట్ మధుసూదన్ రావు పేరు లేదు. యాక్చువల్గా మీరు ఇప్పుడు కూడా చూసినా కానీ మధుసూదన్ రావు పేరు లేనట్టుంది క్యాజువాలిటీస్ లిస్ట్లో. మేము ఇంకా సేఫ్గానే ఉన్నాడు అని ఫీల్ అయ్యాము. బట్ 9:30, 10కి అట్లా అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తోటి వెళ్ళి డెడ్ బాడీస్ చూస్తే మధుసూదన్ డెడ్ బాడీని ఐడెంటిఫై చేశాం మేము అనమాట. మా సిస్టర్ ఐడెంటిఫై చేశారు. మీకు ఎప్పుడు తెలిసింది ఇట్లా జరిగింది అని ఎగ్జాక్ట్గా? నిన్న ఈవినింగ్ 7 o'clock మేడం. ఈవినింగ్ 7 o'clock తెలిసింది. అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అని ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే టెర్రరిస్టులు వచ్చి వాళ్ళని ఇది చేశారా లేకపోతే ఎక్కడ అని? వీళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఫొటోస్ తీసుకోవాలని చెప్పేసి బయటకు వచ్చారు సార్. అంటే మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ చిల్డ్రన్ అంతా లంచ్ చేస్తున్నట్టున్నారు. ఆ టైంలో వీళ్ళిద్దరు మాత్రం బయటకు వచ్చారన్నమాట. వాళ్ళ పాప కూడా తోడు వస్తానంటే రావద్దని చెప్పేసి వీళ్ళిద్దరు మాత్రం బయటకు వెళ్ళారు. ఆ టైంలో వెళ్ళినప్పుడు అటాక్ జరగడం అబ్జర్వ్ చేశారు. అప్పుడు జరిగింది ఈ విషయం. ఇప్పుడు మధుసూదన్ గారి వైఫ్ అండ్ పిల్లలు వాళ్ళు సేఫ్గానే ఉన్నారు? వాళ్ళు సేఫ్గానే ఉన్నారు. ఇదంతా వాళ్ళు దగ్గరుండి చూశారు కదా, వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళ మెంటల్ కండిషన్ అనేది ఏ విధంగా ఉంది? పాప కండిషన్ కొంచెం నిన్న నైట్ లైట్ ఫిట్స్ వచ్చినాయి అని విన్నాను. తర్వాత వాళ్ళ వైఫ్ బాగా అప్సెట్ అయిందన్నమాట. ఆమె చాలా సెన్సిటివ్ పర్సన్, చాలా స్ట్రగుల్ అవుతా ఉంది పాప, మా సిస్టర్. ఒక్క బావమరిది మీకు, ఇద్దరు సిస్టర్స్ కాబట్టి ఒక్క బావమరిది మీకు. సో వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఈ విధంగా జరిగినందుకు వాళ్ళ తమ్ముడికి? ఇది చాలా సెన్సిటివ్గా ఉందండి ఇష్యూ ఫ్యామిలీలో మాత్రం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా మదర్లా కానీ మా ఫాదర్లా కానీ వైఫ్ చిల్డ్రన్ కానీ వాళ్ళ మధుసూదన్ తోటి చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నారు. అతని లాస్ మాత్రం చాలా అది చాలా ఇబ్బంది కలిగే అంశం ఫ్యామిలీలో. ఈవెన్ వాళ్ళు చనిపోయారని తెలుసుకుంటే వాళ్ళ మదర్ ఎట్లా ఇప్పటిదాకా యాక్సిడెంట్ అని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. యాక్సిడెంట్ దానికి రేపు డెడ్ బాడీ తీసుకొచ్చిన తర్వాత ఆ పరిస్థితి ఎట్లా ఉండిద్దాం మాకు అయితే వీఆర్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్. సో వాళ్ళ అంటే మధుసూదన్ గారి ఫాదర్కి రీసెంట్గానే బైపాస్ సర్జరీ జరిగిందని చెప్పి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ ప్రజెంట్ కండిషన్ అనేది ఏ విధంగా? కండిషన్ ఈజ్ ఓకే, ఈజ్ స్టేబుల్ నౌ. బట్ ఈ న్యూస్ తెలుసుకున్న తర్వాత తను ఎట్లా రియాక్ట్ అవుతాడు అనేది మనకి అది. సో చాలా ఇష్టం ఉంటుంది కదా, ఒక్కగానొక్క కొడుకు, అది వెల్ సెటిల్డ్, అలాంటి ఒక కొడుకు ఇలా అయిపోయాడు అని చెప్పంటే చాలా బాధ ఉంటుంది కదా. తను చదువుకొని ఇంజనీరింగ్ చేసి ఒక 6 years అమెరికాకి వెళ్ళి కొంచెం బాగా సెటిల్ అయ్యి పిల్లలు పెద్ద అవుతున్నారు, మనవాళ్ళు పెద్ద అవుతున్నారు. వాళ్ళకి ఈ టైంలో జరగడం వాళ్ళ మధుసూదన్ తల్లిదండ్రులకు మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం. మేమైతే చాలా బెంగళూరులో అయితే ప్రజెంట్ ఉన్నారు వాళ్ళు అని చెప్పనని అంటున్నారు. బెంగళూరులో ఎక్కడ ఉంటున్నారు, అసలు ఏ వర్క్ చేస్తూ ఉన్నారు మధుసూదన్ గారు? మధుసూదన్ రావు గారు బెంగళూరులో ఎయిర్పురంలో ఇచ్చిస్ గార్డెన్లో ఉంటారండి. ఆయన 2004 నుంచి ఐబిఎంలోనే వర్క్ చేస్తారు. కరెంట్లీ యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేస్తారండి. సో అక్కడ వాళ్ళందరికీ కూడా తెలిసిందా ఇలాగ మధుసూదన్ గారు చనిపోయారు? ఐబిఎం హెచ్ఆర్ టీమ్ అంతా మాతో కనెక్ట్ అయినారు, మేనేజ్మెంట్ అంతా మాతో టచ్లో ఉన్నారు, ఆ ఫార్మాలిటీస్ అన్నీ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా రాబోతున్నారా ఇక్కడికి?
వాళ్ళు రేపు వచ్చే మేనేజర్ మా డిస్కషన్ బట్టి రేపు రావడానికి కుదరదేమో. వాళ్ళైతే 11th డే సెరమనీ అప్పుడైతే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది కంపెనీ నుంచి. సో ఈ విషయం తెలుసుకున్న తర్వాత అయితే మధుసూదన్ గారి బంధువులు అయితే ఇక్కడికి ఎంతోమంది రావడం జరిగింది. వారిలో కొంతమంది అయితే మనతో ఉన్నారు. సో వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మధుసూదన్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? అనుబంధం అంటే 1999లో వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పెన వేసుకున్న బంధం వేరు. రాత్రి పొద్దుపోయాక ఈ వార్త తెలిసిన వెంటనే దాదాపు కుప్పగూలినంత పని అయింది. రాత్రి అంతా ఎవరు కూడా కునుకు తీయలేదు. ఇకపోతే మొత్తం కజిన్స్ కానివ్వండి, ఓన్ సిస్టర్స్ కానివ్వండి, నలుగురైతే అన్నిటికీ ప్రతి కార్యక్రమానికి ఒక్కగానొక్క బామారిది మాకు నలుగురికి. మేమెంతో గొప్పగా దీన్ని అనుకుంటుండేవాళ్ళం. మరి విధిరాత అనుకోవాలేమో తెలియదు. కాకపోతే ఇలాంటి పిరికి పంద చర్యని అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని నిర్మూలించేదానికి కంకణం కట్టుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అమాయకుల్ని పట్టణ పెట్టుకోకుండా గట్టి చర్యలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ సమాజంతో ఇదై మిళితమై చర్యలు చేపట్టాలని, ఎవరికి ఇలాంటిది మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎవరికి దాదాపు ఇప్పుడు కాదు సమీప భవిష్యత్తులో కూడా కోలుకోలేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే అంతర్జాతీయ సమాజం ఈ పిరికిపంద చర్యని తీవ్రంగా ఖండించటం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి, భవిష్యత్తులో అమాయక ప్రజల్ని, కుటుంబాలు బజార్ను పడకుండా ఉండడానికి చర్యలు చేపట్టాలని ముఖ్యంగా సంబంధిత అధికారుల్ని, ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరుకుంటూ, ఈ బాధిత కుటుంబానికి బాబు, పాప, అతను ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఉంది, పరిస్థితి బాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వారి నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఎక్స్గ్రేషియా కాకుండా దానికి తోడుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, జిల్లా అధికార యంత్రాంగం ముందుకొచ్చి ఇది ఒక నేషనల్ ఇష్యూ కాబట్టి ఈరోజు అంతర్జాతీయ సమాజం ఖండిస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితిని సీరియస్గా తీవ్రంగా పరిగణించి ఖచ్చితంగా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి ఆర్థికపరమైన సహాయం కావచ్చు, ఏదైనా జీవనోపాధికి ఏదైనా అలాంటి ప్రయోజనం ఉంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆ విడోకి, ద విడో ఆఫ్ ద డిసీజ్డ్, ఆమెకు ఏదైనా ఒక ఎంప్లాయ్మెంట్ చూపిస్తే పౌర సమాజం మొత్తం ప్రభుత్వానికి, కన్సర్న్ అఫీషియల్స్కి రుణపడి ఉంటాం. కాబట్టి దీన్ని సంబంధిత అధికారులు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా పరిగణించి చర్యలు చేపట్టవలసిందిగా కోరుకుంటున్నాను. సరే, ఇప్పుడు దాకా మనకి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే ఈ విషయం తెలిసిన వెంటనే అంటే వాళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ ఫొటోస్ దిగడానికి బయటకు వచ్చారు జమ్మూ కాశ్మీర్లో, అది పహల్గామ్ అనే ఏరియాలో. సో ఆ టైంలో అయితే వీళ్ళు ఉగ్రవాదులు వచ్చి దాడి చేయడం, ఈ విధంగా మధుసూదన్ గారు చనిపోవడం జరిగిందని తెలిసిన వెంటనే వాళ్ళ పాపకి ఫిట్స్ రావడం కూడా జరిగింది. అంటే ఒక షాక్ అనేది గురైపోవడం జరిగిందని చెప్పారు. సో దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే యాక్చువల్లీ ఎక్కడికైనా మనిషి ఎంటర్టైన్మెంట్ కోసం, అందులో సమ్మర్ కాబట్టి కొంచెం అక్కడ ఏదో ప్రకృతిని ఆస్వాదించడం బాగుంటుందనే ఉద్దేశంతో వెళ్ళి ఏదో ఫొటోస్ తీసుకోవడం అనేది కూడా సహజంగా జరిగే చర్య. అలాంటప్పుడు అకస్మాత్తుగా ఉన్న ఫలంగా జరిగిన దీనికి ఒక పాప ఫిట్స్ వచ్చి పడిపోవడమే కాదు, ఆమె కూడా సబ్కాన్షియస్లోకి వెళ్ళిపోయి స్పృహ కోల్పోయి అక్కడ ఎవ్వరూ పక్కన సంబంధించిన వ్యక్తులు ఇంత దూరంలో ఉండడం వల్ల అది ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా పదాల్లో, మాటల్లో వర్ణించలేం. దీనికి సంబంధించి కూడా ఎక్కువగా మాట్లాడాలన్నా మాకు కూడా మనస్కరించట్లేదు. ఏదేమైనప్పటికీ మీడియా ద్వారా మేమందరినీ మిమ్మల్ని కోరుకునేది ఆ బాధిత కుటుంబానికి అండగా నిలవడానికి సంబంధిత అధికారులు ఆ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మన పరిస్థితి అంతా కూడా చూసుకుంటే ఎంతో హృదయ విదారకంగా అయితే ఉందండి. ఇక్కడ మనం ఇంటర్నేషనల్ ఇష్యూగా అయితే ఈ విషయాన్ని కూడా పరిగణిస్తూ ఉన్నారు ఎంతోమంది ప్రజలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మృతదేహం
పార్థివ దేహం వచ్చేదానికి కూడా మనకి ఇంకొంచెం టైం పడుతుందని చెప్తూ ఉన్నారు. దాదాపు ఎక్స్పెక్టెడ్ టైం వచ్చేసి ఈరోజు నైట్ 2-3 వరకు కూడా అవ్వచ్చు. అండ్ అంత్యక్రియలు వచ్చేసి ఉదయం 10 ఆఫ్టర్ కూడా అయ్యే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా అంత్యక్రియలు చేయాలి, ఒక నేషనల్ లెవెల్లో కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పి ఇక్కడ ప్రతిపాదనలు అయితే రూపొందించుకొని ఉన్నారని చెప్పి అయితే అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మధుసూదన్ రావు గారు చనిపోవడం అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎంతో బాధపడిన సంఘటనగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ అందరూ కూడా ఎంతో బాధపడి ఇలాంటి ఫ్యామిలీకి ఈ విధంగా జరిగిందా అన్న ఒక విషాదంలో అయితే మునిగిపోయి ఉన్నారు. వాళ్ళ తండ్రులకు కూడా ఈ విషయం అంటే చిన్న యాక్సిడెంట్ అయింది, ఏం కాలేదు అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు అయితే చెప్పు ఉన్నారు. సో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఏమో అయితే మనకి తెలీదు. సో దేవుణ్ణి అయితే మనం కోరుకుందాము, వాళ్ళు బాగుండాలి అని చెప్పి, వాళ్ళకి ఏం కాకుండా ఉండాలని అయితే మనం కోరుకుందాము. సో ఇక్కడైతే వాళ్ళ సిస్టర్స్ కానివ్వండి, వాళ్ళ సిస్టర్స్ యొక్క హస్బెండ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడికైతే ఇంకా ఎంతోమంది మంత్రులు కానివ్వండి, అదేవిధంగా కావలి శాసనసభ్యులు దొగమాటి వెంకటకృష్ణారెడ్డి, అదేవిధంగా టీడీపీ నాయకులు, ఇంకా ఎంతోమంది కమిషనర్స్, అదేవిధంగా ఇక్కడికి ఎంతోమంది కూడా ప్రముఖమైన వ్యక్తులు రాబోతూ ఉన్నారు. సో అంత్యక్రియల్లో అయితే ఎంతో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మీరు లైవ్లో చూడాలనుకుంటే CMD న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ సూర్య తోటి కామాక్షి, మధుసూదన్ ఇంటి దగ్గర నుంచి కావలి.